నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఫైబర్ నెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి జరిగిందంటూ ప్రస్తుతం చైర్మన్ జీవీ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. బాధ్యులపై చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా జీవీ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ రాజద్రోహం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఈ వ్యవహారంలో నిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీంతో ఫైబర్ నెట్లో అసలేం జరుగుతుందనే దానిపై వాస్తవాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే మంత్రి జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారంటూ జీవీ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు. గడిచిన కొద్ది నెలలుగా దినేష్ కుమార్ తనకు సహకరించడం లేదంటూ జీవీ రెడ్డి వివరించారు. తాను మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలున్నాయని ఆయన మంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చేవారని జీవీ రెడ్డి గుర్తు చేశారు. అసలు నియామక పత్రాలు లేని 410 మందిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక 9 నెలలుగా వారిని కొనసాగిస్తూనే జీతభత్యాలు చెల్లిస్తున్నారని ఎండీపై జీవీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అంశాలపైన జీవీ రెడ్డి తన వాదనలు వినిపించారు. తాను ఇప్పటికే తన వాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్కు వెల్లడించానని జీవీ రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. ఫైబర్ నెట్ ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎండీ దినేష్ కుమార్ను బదిలీ చేయాలని మంత్రికి సూచించారు. వీటన్నింటిపై ఆధారాలతో కూడిన సంజాయిషిని ఇవ్వాలని జీవీ రెడ్డిని మంత్రి జనార్దన్ రెడ్డి కోరారు. దీంతో జీవీ రెడ్డి తన వద్దనున్న ఆధారాలతో కూడిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నానికి మంత్రికి అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కలిశారు. ఈ సమావేశానికి ఐ&ఐ కార్యదర్శి యువరాజ్ కూడా హాజరయ్యారు. మీకు చైర్మన్కు మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయని దినేష్ కుమార్ను మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లోని కీలకమైన వారే మీడియా ఎదుటకు వచ్చి రచ్చ చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట ఏం కావాలని అడిగారు. దీనిపై దినేష్ కుమార్ తన వాదనలు వినిపించారు. గతంలో జీఎస్టీ వ్యవహారాలు చూస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ఫీజును తీసుకుంటున్నందున సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత ఆ సంస్థదేనని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను విషయంలోనూ ఇదే వర్తిస్తుందని దినేష్ కుమార్ వెల్లడించారు. ఆయన వాదన విన్నాక ఈ అంశాలన్నింటినీ లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా సంజాయిషిని ఇవ్వాలని దినేష్ కుమార్ను మంత్రి ఆదేశించారు. ఇవాళ సంజాయిషిని అందజేస్తానని మంత్రికి దినేష్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయకుండా నేరుగా దినేష్ కుమార్పై సంస్థ చైర్మన్ జీవీరెడ్డి మీడియా సమక్షంలో తీవ్ర ఆరోపణలకు దిగడంపై ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు ఆల్ ఇండియా సర్వీసు వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ కార్యనిర్వాహక అధికారాలను గుంజుకునేందుకు చైర్మన్లు ప్రయత్నిస్తే ఎలా ఆమోదిస్తామంటూ కార్పొరేషన్ల ఎండీలు కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతగా కావాలనుకుంటే ఎండీలుగా ఐఏఎస్లను కాకుండా రాజకీయ నేతలనే ప్రభుత్వం నియమించుకోవచ్చు కదా అంటూ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తామేమీ కార్యనిర్వహణాధికారాలను కోరడం లేదని చైర్మన్లు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న మధు చెప్పండి, అసలు ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న సమస్య ఏంటి? అలాగనే ఎంప్లాయీస్ని కూడా వాట్సాప్ ద్వారానే అపాయింట్మెంట్ చేశారని చెప్పేసి అంటున్నారు. వారిని ఇప్పుడు తొలగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా మరి అక్కడ సంబంధిత పెద్దలైతే చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సో అసలు ఏంటి అవకతవకలు ఏంటి అక్కడ? మధు, ఎస్ రాజు కూడా లైన్లో ఉన్నారు. రాజు, మీరు చెప్పండి, ఏపీ ఫైబర్కి సంబంధించిన సమాచారం ఇప్పుడు క్వశ్చన్ విన్నారు కదా, దానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? రామారావు, ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఇక్కడ ఏదైతే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినంత వరకు దానిలో ఉన్న అవకతవకలపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక రప్పించుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసిందని చెప్పొచ్చు. అదే కాకుండా ఏదైతే జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు చూస్తే ఇప్పుడు మొత్తం కూడా అదంతా కూడా ఒక పెను సంచలనమైన ఆరోపణలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంస్థ ఎదుగుదలకి ఏమాత్రం కూడా ఎండీ గారు దినేష్ కుమార్ అయితే పట్టించుకోవటం లేదు. ఆయన వల్లే సంస్థ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తారు. అది కాకుండా ఎవరైతే 410 మంది ఉన్నారో ఈ 410 మందికి సంబంధించినప్పుడు కూడా వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పెషల్ డ్రైవ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఫైబర్ నెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి జరిగిందంటూ ప్రస్తుతం చైర్మన్ జీవీ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. బాధ్యులపై చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా జీవీ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ రాజద్రోహం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి.
ఈ వ్యవహారంలో నిజానిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీంతో ఫైబర్ నెట్లో అసలేం జరుగుతుందనే దానిపై వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే మంత్రి జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారంటూ జీవిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న తంతు ఏంటి? అసలు 410 మందిని కేవలం వాట్సాప్ ద్వారానే అపాయింట్ చేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ జరుగుతుంది. రైట్ మధు. ప్రస్తుతం చూసుకుంటే కనుక రామారావు, ఇప్పుడు ఏదైతే ఉందో ఏపీ ఫైబర్ నెట్ సంబంధించింది వివాదం ఏదైతే ఉందో చిన్న చిన్న గాలివాన అదే ప్రభుత్వానికి మెడ చుట్టుకోకముందే కనుక ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక డైరెక్ట్ దినేష్ కుమార్ కి అదేవిధంగా జీవీ రెడ్డి, చైర్మన్ జీవీ రెడ్డికి ఉన్న మంచి వివాదం ఏంటి అనేది కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా తీసుకోమని చెప్పేసి మంత్రి జనార్దన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా చూసుకుంటే కనుక ఏది జీవీ రెడ్డి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో దినేష్ కుమార్ రాజద్రోహం కేసు నమోదు చేయాలి అతని మీద, అదేవిధంగా అతను రాజద్రోహానికి పాల్పడ్డాడు అనేది విమర్శలు ఏదైతే ఇస్తాడో దాని మీద వివరణ ఇవ్వాలనేది కూడా మంత్రి జనార్దన్ రెడ్డి కోరగా దానికి జీవీ రెడ్డి కుమార్ కూడా వద్ద ఉన్న ఏదైతే ఉన్న సాక్ష్యాధారాలు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కనుక గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక నియామక పత్రాలు లేకుండా దాదాపు 410 మంది నియామకం చేశారని, అదేవిధంగా ఇప్పటికీ కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా జీతభత్యాలు కూడా చెల్లిస్తా ఉన్నారనేది కూడా చెప్తున్న పరిస్థితి కలుగుతాయి. అదే కాకుండా ఏదైతే ఉందో ఏపీ ఫైబర్ కి సంబంధించింది జిఎస్టీ కానీ అదేవిధంగా ఐటీకి సంబంధించిన చెల్లింపుల విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. జీవీ కుమార్ రెడ్డి ఆధారంతో సహా మంత్రి జనార్దన్ రెడ్డి చూపించడం జరిగింది. ఆ తదనంతరం చూసుకుంటే అక్కడ దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారిని కూడా వివరణగా అతను కూడా సోమవారానికి ఆధారాలు చెప్తామనేది కూడా చెప్తాను. అయితే ఏదైనా చూసుకుంటే కనుక ఇప్పుడు ఐఏఎస్లు మొత్తం అందరూ చెప్తున్న పరిస్థితి ఏముందో, ఏదైతే ఎండీలకి అందరూ కూడా మమ్మల్ని తీసేసి రాజకీయ నాయకులు పెట్టుకోండి, ఐఏఎస్ తో మాకు సంబంధం లేదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి కదా. ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఏపీ ఫైబర్ సంబంధించి ఏదైతే వివాదం ఉందో ఇది ప్రభుత్వానికి మెడకు చుట్టున్న పరిస్థితులు కనిపిస్తుందని చెప్పవచ్చు రామారావు. రైట్, ఇప్పుడు చూస్తే అంటే అవినీతి జరిగినట్లుగా ఏమైనా ప్రూవ్ చేస్తున్నారా జీవీ రెడ్డి గారు? ఈవెన్ పర్ఫెక్ట్ సమాచారం ఏమైనా వారి దగ్గర ఉందా? ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి అంటే ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం చూసుకుంటే కానీ జీవీ రెడ్డి ఎప్పుడైతే చైర్మన్ బాధ్యతలో తీసుకున్న రోజు నుంచి కూడా అతను ఎప్పటికప్పుడు ఎక్కడ లాస్ట్ గవర్నమెంట్ జరిగిన అవకతవకలన్నీ కూడా మీడియా ముందుగా అయితే కనుక ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఎంప్లాయీస్ చెల్లింపులు అదే కాకుండా అందులో జరిగిన అవకతవకలు ఏది కూడా ఏపీ ఫైబర్ సంబంధించి ఒక కనెక్షన్ కూడా పెరగలేదు, కనెక్షన్ తప్పించి ఏం పెరగలేదు. కాకపోతే వేజం మాత్రం ఎక్కువ పెరిగింది అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక నిన్న ఎవరైతే ఎండీ ప్రభుత్వానికి మోసం చేస్తాడనే విమర్శ ఏం చేస్తాడో ఆ విమర్శలకు మాత్రం ప్రభుత్వం అయితే కనుక తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కాదు. ఏదైనప్పటికీ కూడా జీవీ రెడ్డి కుమార్ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం దినేష్ కుమార్ దగ్గర వేటు పడే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా మరి వారిని ఇద్దరిని కలిపి ఒక్కొక్కరిని పిలిచి వారితో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన సంజాయిషీ లెటర్ కూడా ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మరి అవినీతి తీవ్ర స్థాయిలో ఏమైనా జరిగిందా అనేది కూడా ఎక్కడ తెలవట్లేదని చెప్పేసి అనిపిస్తుంది. కేవలం ఇది ఆరోపణలతోనే సరిపుచ్చే అంటే కేవలం పాత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని చెప్పేసి దాన్ని కామన్గానే ఆరోపణలు చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. మరి సో దీని మీద మరి మంత్రి గారికి వీళ్ళు ఇచ్చే సంజాయిషీ లెటర్ కూడా ఎలా ఉంటుందనేది అయితే మనకు క్వశ్చన్ మార్క్గా మనం చూడవచ్చు. అయితే ఈ సంజాయిషీ తర్వాత మంత్రి గారు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం
వీరి అంటే ఏపీ ఫైబర్ మీద ఈ చిక్కులు ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే మార్గం ఎలాంటి మార్గం స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? మధు చెప్పండి. ఇక దినేష్ కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారంటూ జీవీ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు. గడిచిన కొద్ది నెలలుగా దినేష్ కుమార్ తనకు సహకరించడం లేదంటూ జీవీ రెడ్డి వివరించారు. తాను మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలున్నాయని ఆయన మంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చేశారని జీవీ రెడ్డి గుర్తు చేశారు. అసలు నియామక పత్రాలు లేని 410 మందిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక 9 నెలలుగా వారిని కొనసాగిస్తూనే జీతభత్యాలు ఇస్తున్నారని ఎండీపై జీవీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అంశాలపైన జీవీ రెడ్డి తన వాదనలు కూడా వినిపించారు. తాను ఇప్పటికే తన వాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజుకు వెల్లడించారని జీవీ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్ నెట్ ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎండి దినేష్ కుమార్ను బదిలీ చేయాలని మంత్రికి సూచించారు. వీటన్నింటిపై ఆధారాలతో కూడిన సంజాయిషిని ఇవ్వాలని జీవీ రెడ్డిని మంత్రి జనార్దన్ రెడ్డి కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రామారావు, ఏదైతే ఇప్పటి వరకు జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఒక పెను సంచలనంగా సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే కాకుండా ఏపీ ఫైబర్ ఒక ఎదుగుదలకి ఆర్థికంగా ఇబ్బంది పడడానికి ఈ రెండింటికి కూడా కారణం దినేష్ కుమారే అంటూ కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి జనార్దన్ రెడ్డికి కూడా తనైతే ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. వాటన్నిటి మీద కూడా కూలంకూలంగా చర్చించి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. దినేష్ కుమార్ గాని ఇదే ఏపీ ఫైబర్ లో కొనసాగినట్లయితే ఈ ఏపీ ఫైబర్ మొత్తం కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఇంకా ఎదుగుదల ఉండదు, నష్టాల బాటలోనే ఉంటుంది. కేవలం ఆయన యొక్క పురోగతి కోసం తన ఎవరైతే అడ్డగోలుగా బ్యాక్ డోర్ నుంచి 410 మందిని ఎంప్లాయీస్ ని ఎవరినైతే రిక్రూట్ చేశారో వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా ఆయనైతే చేస్తున్నాడు, ఏపీ ఫైబర్ని అడ్డం పెట్టుకున్నాడు అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే 414 మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేశారో దాని తర్వాత వాళ్ళందరినీ కూడా బ్యాక్ డోర్ నుంచి వచ్చారు కనుక తక్షణమే వాళ్ళందరినీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి రిమూవ్ చేయాలంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ 9 నెలల కాలం గడుస్తున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఎవరిని కూడా తొలగించకుండా మళ్ళీ సంస్థ ఖజానా నుంచి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే తను ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పటికే మంత్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చానంటూ కూడా అందజేశానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఏపీ ఫైబర్ పైన ఆయన చేసింది, ఎందుకంటే ఏదైతే జాయిన్ అయిన తర్వాత నుంచి ఆయన చైర్మన్ పదవి ఏదైతే తీసుకున్నారో దాని 2వ రోజు నుంచే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే అక్కడికి దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం కానీ ఫిర్యాదు చేయడం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కావాలని చెప్పి దినేష్ కుమార్ చాలా మందిని కూడా అక్కడ ప్రలోభ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అంటూ కూడా ఈ జీవీ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 9 నెలల్లో ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రక్షాళన చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఇదంతా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పై కూడా ఇదంతా ఒక చెడు ప్రభావాన్ని జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే జీవీ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీనిగానే ఉంది. అయితే ఇప్పుడు జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి దినేష్ కుమార్ కి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా పెద్ద చిక్కుముడిగానే ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ
దినేష్ కుమార్ పైన ఎవరైనా వేటు వేస్తుందా ప్రభుత్వం, లేకపోతే జీవీ రెడ్డి వ్యాఖ్యల పైన ఏమైనా సరే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదాని మీద వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ ఫైబర్ సంబంధించినంత వరకు గతంలో నారా లోకేష్ కి సంబంధించి కూడా కేసు వేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి చాలా వరకు కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పడం కానీ, లేకపోతే దానికి సంబంధించినంత వరకు సెటప్ బాక్స్ కొనుగోలు ఏవైతే జరిగాయో అప్పుడు కూడా వాటన్నిటిలో కూడా నిధులు అయితే దుర్వినియోగం అయ్యాయి. మొత్తం వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ గత ప్రభుత్వం అయితే దానిపై చాలా సీరియస్ గానే కేసును కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అది ముందుకు వెళ్ళక ముందే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దాని తర్వాత ఇప్పుడు జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తప్పకుండా అక్కడ దినేష్ కుమార్ కి సంబంధించినంత వరకు చర్యలు తీసుకోవాలంటే ఆయన మాత్రం ఫిర్యాదు అయితే చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఉంది అక్కడ. రామారావు. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇది స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.